కూడా ఎందుకంటే ఎస్కోట మండలంలో మనం జాయినింగ్ అవ్వకపోతే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క మాట మిమ్మల్ని అందరూ అడగమని చెప్పారు. మనం పథకాలు ఇచ్చాం ప్రతి కుటుంబానికి మేలు జరగడానికి. ఆ పథకం ఇలాంటివి అన్ని స్కీముల్లో కూడా బాగా మీ అందరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇప్పుడు చాలా మంది తెలుగుదేశం నాయకులు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి మా ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తుపై కొట్టేసి గెలిపించమని కోరడానికి వచ్చాం. ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గంలో శృంగవరపుకోట మండలంలో ముసిరిపల్లి అనే పంచాయతీ ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వచ్చాము. ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్దలు అదేవిధంగా ఈ ప్రజలు ఎంతో ఘనస్వాగతం ఇచ్చారు. వాస్తవానికి ఇది బాగా వెనకబడిన ప్రాంతం. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకందరికీ కూడా నేరుగా మా ఇంటికే వచ్చి మాకు ఇన్ని పథకాలు అందజేశారు. గత ప్రభుత్వాలు ఏవి కూడా మేము వాళ్ళ చుట్టూ ఆఫీస్ చుట్టూ తిరిగితే కూడా పథకాలు వచ్చేవి కాదు. ఈరోజు ఇంత గొప్ప పరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తామని, అది ఒక్కడే కాకుండా ముఖ్యంగా ట్రైబల్ హ్యాబిటేషన్స్ అన్ని శృంగవరపుకోట నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అత్యంత ప్రేమ. ఏ ట్రైబల్ విలేజ్ వెళ్ళినా 2014లో నుంచి కానీ 2019లో కానీ అత్యధికమైన ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికే వేశారు. సో ఇలాంటి గ్రామానికి జగనన్న ప్రభుత్వంలో మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని నేరుగా వాళ్ళకి అన్ని పథకాలు అందేలా చూస్తూ ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేస్తామని వీళ్ళందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ప్రజలందరూ కూడా అత్యంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటా ఉన్నారు. మళ్ళీ మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలని అయితే కోరుకుంటా ఉన్నారు.